టమాటా, కాజు, బిర్యానీ పేస్టు, వాటర్ బిర్యానీ వార్మ్ చేసుకోవాలి. ఆయిల్ తీసుకొని కాజు గోలించుకొని అందులో మష్రూమ్ వేసుకోవాలి. మష్రూమ్ గోలుతున్నంతసేపు కలుపుకుంటూ ఉండాలి. కాజు ఎర్రగా అయ్యేంత వరకు గోలించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత దమ్ బిర్యానీ కోసం బియ్యం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కాజు గోలిని మష్రూమ్స్ పక్కకు తీసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్నాక అందులో ముందుగా పేస్ట్ చేసిన టమాటా, ఉల్లిగడ్డ, గరం మసాలా ఐటమ్స్ వేసినాయి అవి అందులో పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, ముందుగా అన్నం కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్, కాజు అందులో వేసి కలుపుకోవాలి. ఒక బాండి పెట్టుకొని అందులో కట్ చేసిన ఉల్లిపాయల్ని కర్రీలో కస్తూరి మేతి పొడి వేసుకొని కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిపాయలను దూరగా వేపించుకోవాలి. వేపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసిన తర్వాత ఒక కడ్డు ఉప్పు, ఉల్లిగడ్డలు బాగా మిక్స్ అయిన తర్వాత ఒక పేనం పెట్టుకొని మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ముందుగా కిందకి కర్రీ వేసేసి ఆ తర్వాత ఒక లేయరు బిర్యానీ రైస్, తర్వాత గోలిచ్చి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత సాఫ్రాన్ వాటర్ కూడా చల్లుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత కర్రీ వేసేసుకొని మిగిలిన రైస్ కూడా వేసి కాజు, పుదీనా వేసుకొని ఆ తర్వాత మూత పెట్టి దాని మీద వాటర్ పెట్టేసుకోవాలి. ఇలా ఒక 15 to 20 minutes ఉంచినాక దమ్ చేసుకోవాలి. 20 minutes తర్వాత చూడండి స్మెల్ అదిరిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. రైతా, గార్నిష్కు క్యారెట్, ఆనియన్స్, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మష్రూమ్ పన్నీర్ ఫ్రైడ్ దమ్ బిర్యానీ.